నిజామాబాద్ జిల్లాలో 35 కుక్కలు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఆలూరు మండలం మచర్ల గ్రామంలో 3 రోజుల కింద 35 వీధి కుక్కలు చనిపోయాయి. కుక్కల్ని గ్రామస్తులే చంపారని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో జంతు సంరక్షణ సమితి వారు ఆర్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూడ్చిపెట్టిన కుక్కల మృతదేహాలను వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత విషం వల్ల చనిపోయినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇది క్లోజ్ చేపిస్తున్నాం మేడం. మా గ్రామంలో గత 2 సంవత్సరాల నుంచి వీధి కుక్కలు విపరీతంగా తయారై 2-3 చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళని, పశువులని కాటేసి రేబీస్ వ్యాధికి గురైంది. మా దగ్గర కుక్క కాటుకు గురైన వాళ్ళు ఆసుపత్రిలో పోయి చికిత్సలు కూడా చేసుకున్నది ఏంటిది పరిస్థితి అని గ్రామ ప్రజలందరూ కూర్చొని మరి వీటిని చంపవేయకపోతే ఇంకా భవిష్యత్తులో విపరీతమైన ప్రమాదం పొంచి ఉన్నదని గ్రహించి గ్రామ ప్రజలందరూ సమిష్టి నిర్ణయం తీసుకొని మా గ్రామ అభివృద్ధి కమిటీ కానీ గ్రామ ప్రముఖులందరూ కూడా కలిసి విషమిచ్చి చంపుదామని నిర్ణయించుకొని దీని కొరకు చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ వీధి కుక్కలు ఏవైతే కొన్ని ర్యాబిస్ వ్యాధికి కూడా గురైన కుక్కలు మా గ్రామంలో సంచరిస్తుంటే మా గ్రామము అశాంతి నెలకొన్న పరిస్థితుల్లో మాకు మేము రక్షించుకోవడానికి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఆశించకుండా ఏదైతే ఈ వీధి కుక్కల బారి నుండి సంరక్షించుకుందామనే సదుద్దేశమనే మేము అనుకున్నాం. కానీ ఇట్లాంటి ఏదో జంతు ప్రేమికులు ఇంకా ఏదో ఎవరినో కాదు, మరి ప్రజల్ని సంరక్షించేది ఎవరు? వీటి బారి నుంచి రక్షించడానికి ఈ ప్రజలకు ఏదైనా మార్గం చూపించాలా. కాబట్టి దయచేసి ఇది వేరే ఉద్దేశంతో కాదు చేసింది. శుక్రవారం నాడు 35 డాగ్స్ అనుమానాస్పదంగా చంపబడ్డాయి. దానికోసమని చెప్పేసి హైదరాబాద్ నుంచి టీం దిగింది. ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి కూడా ల్యాబ్ వాళ్ళము పోస్ట్ మార్టం నిమిత్తమై వచ్చినాము. కాకపోతే ఆ డాగ్స్ ఏవైతే చనిపోయినాయో అవి 24 అవర్స్ కంటే ఎక్కువ అయినాయి కాబట్టి అవి బొందబెట్టబడినాయి కాబట్టి దాంట్లో ఆర్గాన్స్ ఏం అనుకూలంగా లేవు. అన్ని వాసన బట్టి పిట్రిఫై అయిపోయి చాలా చాలా కుళ్ళిపోయి ఉన్నాయి. దాన్ని అయినా కూడా పోలీస్ కేసు ఫైల్ చేశారు కాబట్టి వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్కు ఈ ఆర్గాన్స్